ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం. ముందు రాజు రూపం దెబ్బ కొట్టాలి మమ్మీ. ఆ తర్వాత మావయ్య ఒంటరివాడు అవుతాడు. అప్పుడు మావయ్యని దెబ్బ కొట్టడం ఈజీ అవుతుంది. చిన్న మావయ్య చిన్నత్తయ్యని ప్లాన్ చేసి దెబ్బ కొట్టాల్సిన పని లేదు. మన దెబ్బకి భయపడి వాళ్ళే తోక ముడుచుకొని పోతారు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం మనదే. మమ్మీ, మనం కోటీశ్వరులం అవుతాం మమ్మీ. ఏంటి మందరం ఇలా వచ్చావు? విరూపాక్షమ్మ గారు అరెస్ట్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళంతా కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా బాధపడుతుంటే మీరు మాత్రం శవాల మీద చిల్లర వేరుకునే వాళ్లలాగా ఆస్తులు ఎలా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు మీకు మనస్సాక్షి అనేదే లేదా? ఏయ్ మందారం, నువ్వు అనవసరంగా వాయిస్ పెంచుకో. నిన్ను తుంచడం మాకు పెద్ద కష్టమైన పనేం కాదు. అయినా హంతకురాల్ని అరెస్ట్ చేస్తే సంతోషపడాలి గాని బాధపడ్డం ఎందుకు మందారం? సంతోషపడదాం. విరూపాక్షమ్మ గారు హంతకురాలని మీరింకోసారి అనకండి. ఆవిడకి ఒకరిని చంపేంత ఆలోచనే ఉండింటే ఈ పాటికి మీరు చచ్చి కొన్నేళ్లై ఉండేది. ఏం కూసావే నిన్ను? దీపక్ బాబు ఆగండి. ఈ హత్య అమ్మగారు చేసుండరని అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. తొందరలోనే అమ్మగారు బయటికొస్తారు, చూస్తూ ఉండండి. న్యాయానికి ఎప్పుడు అన్యాయం జరగదు, మంచి పైనెప్పుడు చెడు గెలవదు. ఇంత మంచి కుటుంబంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు అర్థం కావట్లేదు. ఏయ్, నువ్వు మా పుట్టు గురించి మాట్లాడుతున్నావా? నిన్ను అత్తయ్య, తులసివనంలో గంజాయి మొక్కలాంటి వాళ్ళు మీరు. అందుకే ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్లకే ఇస్తున్నాను. మీరు జీవితంలో మారారు, మిమ్మల్ని మార్చాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. మమ్మీ, ముందు దీన్నేసేయాలి మమ్మీ. చాలా ఓవర్ చేస్తుంది. అవును దీపక్, అన్ని విషయాల్లోనూ ఇది మనకి మేకులా తయారయ్యింది. పీకి పారేయాలి. రాజు, గన్నిక్కడుంది. అమ్మాయి గారు ఆగండి. ఏమైంది రాజు? అమ్మగారి గన్లో నుండి ఎవరో బుల్లెట్ తీశారంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఈ గన్ మీద ఉండొచ్చు అమ్మాయి గారు. దీన్ని మీరు నేరుగా టచ్ చేస్తే
వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అమ్మగారి హత్య చేయలేదని నిరూపించడానికి మన దగ్గరున్న బలమైన వీక్నెస్ ఈ గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్. అమ్మాయి గారు, ఈ ఆధారంతోనే అసలైన హంతకుణ్ణి పట్టించి అమ్మగారిని బయటికి తీసుకురావాలి. రాజు, మనకి తెలిసినంత వరకు అమ్మకి శత్రువులు ఎవరూ లేరు. ఖచ్చితంగా ఇది అమ్మని ఇరికించడానికి చేసిన హత్యే రాజు. అమ్మని ఇరికించాల్సిన అవసరం కానీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కానీ అత్తయ్యకి తప్ప మరెవరికీ లేదు. నేను చెప్తాను రండి అమ్మాయి గారు. నేను వెళ్ళి బెదిరించిన మాట నిజమే సూర్య, కానీ నేను అతన్ని చంపలేదు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని పట్టి చూస్తే కూడా ఈ మర్డర్ ఎమ్మెల్యే గారే చేశారు సార్. నాకు తెలిసినంత వరకు విరూపాక్షి ఒక ప్రాణం తీసేంత దుర్మార్గురాలు కాదు. ఏం చేసైనా ఒక ప్రాణం నిలబెట్టాలనుకుంటుందే తప్ప ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఒక ప్రాణం మాత్రం తీయదు. కానీ ఆధారాలు మాత్రం విరూపాక్షి హత్య చేసినట్టు చెప్తున్నాయి.